నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అయితే ఈ రోజున మనము కొన్ని ఒక అభినయ గీతము, తర్వాత మనకి సృజనాత్మక కార్యక్రమాల్లో కాటన్ బడ్ తోటి, అంటే ఒక పుల్లకి దూది చుట్టి దాంతో పెయింట్ చేయడము, అది ప్రింట్ చేయడం, పెయింట్ కాదు ప్రింట్ చేయడము. సో అదొకటి యాక్టివిటీ. మళ్ళీ తర్వాత మనకి శబ్ద పరిచయంలో ఒక అంశము, దృశ్య శ్రవణ సమన్వయానికి సంబంధించిన ఒక విధానం ద్వారా పిల్లలకు ఎలా యాక్టివిటీస్ చేయాలి అన్నది. తర్వాత మనకి ఇంగ్లీష్ ఏ అక్షరానికి సంబంధించిన పరిచయము. అయితే ఈసారి ఇప్పుడు ఆకార పరిచయం అనేది, ఏ ఆకారం ఎలా ఉంటుంది అనేది పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే ప్రీ న్యూమరసీలో కలర్ కాన్సెప్ట్లో మనము ఈ రోజున మనము నీలం రంగు సంబంధించింది ఈరోజు మాట్లాడుకుంటాము. ఇంకా కొన్ని తేడాలు గమనించడము, అట్లాగే అక్షరాలకు సంబంధించిన పాటలు, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు మనము పెట్టుకోవడం జరిగింది. అయితే ముందుగా మనకి ఈరోజు పేర్లకు సంబంధించిన ఒక పాట విందాము. ఆల్రెడీ మీకు ఈ వారమంతా కూడా ఆ పాట వింటూ ఉన్నారు. అయితే ముందుగా నా పేరు రమ. నాతో పాటు స్టూడియోలో హాజరైన వ్యక్తి విజయలక్ష్మి. తన పేరు విజయలక్ష్మి. మరి మీ పేరు? పిల్లలు మీరంతా మీ పేర్లు చెప్పాలి. నేర్చుకున్నారు కదా అందరూ పేర్లని? సరే, ఆ పేర్లు ఎలా నేర్చుకోవాలో ఇక్కడ మనకి అంగన్వాడీ టీచరు అభినయం ద్వారా తెలుపుతుంది. ఒకసారి చూద్దాం. నా పేరు రాణి. పేర్లండోయ్ పేర్లు, అందరికీ పేర్లు. పేర్లండోయ్ పేర్లు, మన అందరికీ పేర్లు. మరి నీ పేరు పద్మ, నీ పేరు మేరీ, మరి నీ పేరు రహీం, నీ పేరు? నా పేరు రాజు. మరి నీ పేరు రహీం, నీ పేరు జస్విందర్. పేర్లండోయ్ పేర్లు, అందరికీ పేర్లు. ఎన్నో 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 పేర్లు. ఎన్నె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 న్నో పేర్లు. పేర్లండోయ్. సరే, పాట విన్నారు కదా, పేర్లండో ఈ పేర్లు. మీ పేరు ఏంటో అందరూ పిల్లలు నేర్చేసుకొని చెప్పేస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మీ పేరే కాకుండా మీ అమ్మ పేరు, నాన్న పేరు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల పేర్లన్నీ, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. ఓకేనా? సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ సృజనాత్మక కృత్యాలలో మనము కాటన్ బడ్ మీకు అందరికీ తెలుసు,
ముందు కార్యక్రమాల్లో మనము కాటన్ బడ్ ఎట్లాగా తయారు చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ఒక చిన్న చీపురు పుల్లకి కాటన్ని ఇలాగ చుట్టేసి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కాటన్ బడ్ అనేది తయారు చేసుకొని మీరు దాని ద్వారా ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. పూర్వ గణితంలో మనము ఒక యాక్టివిటీ నిన్న మొన్న మనము రంగులకు సంబంధించిన అంశాలన్నీ కూడా, అంటే ముఖ్యంగా ఎరుపు రంగు, పసుపు రంగు, ఇలాంటి రంగులు మీకు పరిచయం చేయడం జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలందరికీ పరిచయం చేశారని మేము అనుకుంటూ ఉన్నాము. ఈ రోజున మనము ఇంకొక కొత్త రంగు పరిచయం చేయబోతున్నాను. సో పిల్లలు, మీరందరూ ఇవి మేము చూపించే వస్తువులు గుర్తుపట్టి ఆ తర్వాత మీకు వీలైతే రంగు మీరు పరిచయం చేయవచ్చు. ఇదేంటి పిల్లలు? ఇదొక బ్లాక్ లేదా చిన్న బౌలు. చూస్తున్నారా? గుర్తుపెట్టారా? చిన్న బౌలు లేదా బ్లాక్ అనుకోండి. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది పేస్ట్ కదా. ఓకే, పేస్ట్. ఇది కనిపిస్తుందా? పెన్. గుడ్, పెన్. ఇది దారం కదా. ఓకే, దారం. ఇది మీకు ఇంతకుముందు చూపించాను, కాటన్ బడ్. ఒక పుల్లకి దారం ఉంది. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది టాబ్లెట్స్ ఉన్న స్ట్రిప్, మందు గోళీలు. జ్వరం వస్తే వేసుకుంటాం కదా, ఆ స్ట్రిప్. బాగా చూడండి, రంగు కూడా చూడండి. ముఖ్యంగా రంగు గురించి నేను మాట్లాడుతున్నాను కదా, రంగు గురించి చూడాలి. కనిపిస్తుందా పిల్లలు? ఓకే, ఇదేంటి? పుస్తకం, బుక్. ఇప్పుడు మీకు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ వస్తువులన్నీ ఏ రంగులో ఉన్నాయి? ఈ వస్తువులన్నీ మీకు ఏ రంగులో కనిపిస్తున్నాయి? చెప్పేశారు, కొంతమంది పిల్లలు చెప్పేశారు. బ్లూ కలర్, నీలం రంగు కదా, నీలం రంగు. మళ్ళీ ఒకసారి చెప్పండి పిల్లలు, తల్లులు అందరూ కూడా. ఎందుకంటే మీరు మీ పిల్లలకి ఈ విధంగా నేర్పించండి. ఏం రంగు? నీలం రంగు. బ్లూ కలర్ కదా, బ్లూ కలర్, నీలం రంగు. మళ్ళీ చెప్పండి పిల్లలు, నీలం రంగు. రైట్, నీలం రంగు. ఇవన్నీ కూడా మనకి నీలం రంగులో ఉన్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు ఈ స్క్రీన్లో చూడండి. ఇప్పుడు చూడండి, స్క్రీన్ చూడండి. స్క్రీన్లో మీకు నీలం రంగులో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పాలి. నీలం రంగులో స్క్రీన్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ఓకే, ఈ వస్తువులన్నీ మళ్ళీ దగ్గరగా ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలాగా కనిపిస్తుంది? దగ్గరగా కనిపిస్తుంది కదా. అన్ని వస్తువులన్నీ నీలం రంగులో ఉన్నాయి కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ క్రయాన్ కూడా నీలం రంగులోనే ఉంది. మీకు ఒక క్రయాన్ చూపిస్తాను. ఆ క్రయాన్ కూడా నీలం రంగులోనే ఉంది. ఇదిగో నీలం రంగు క్రయాన్. పేస్టు, చిన్న బ్లాకు, లేదా ఇక్కడ క్రయాను, కాటన్ బడ్, టాబ్లెట్ స్ట్రిప్పు, పెన్ను, దారము, ఇవన్నీ కూడా మనకి నీలం రంగులో ఉన్నాయి. ఓకే, సరే. నెక్స్ట్ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపించే దాంట్లో ఏమేమి నీలం రంగులో ఉన్నాయో గుర్తుపట్టి చెప్పాల్సి ఉంటుంది.
ఒక్కసారి ఇలా చూడండి. నా చీర ఏ రంగులో ఉంది పిల్లలు? ఏ రంగు? గుడ్, గుర్తుపెట్టారు. నీలం రంగేనా? ఇది బ్లౌజు. బ్లౌజ్ ఏ రంగులో ఉంది? నీలం రంగు. వెనకాల స్క్రీను, అది కూడా నీలం రంగు. ఇక్కడ చూడండి, నా గాజులు చూడండి. గాజులు చూసారా? కనిపిస్తున్నాయా? నీలం రంగు. సో ఇవన్నీ కూడా నీలం రంగులోనే ఉన్నాయి. మీరు తల్లిదండ్రులు ఏం చేయాలి అని అంటే, మీ పిల్లలకు ఏదైనా ఒక వస్తువు నీలం రంగులో ఒక వస్తువు ఇవ్వండి. ఇలాగ ఒక వస్తువు ఇవ్వండి. ఏదైనా సరే, దారమైనా సరే, ఒక ఆయుధమైనా సరే, ఏదైనా ఇవ్వండి. బుక్ అయినా సరే, పెన్ అయినా సరే, నీలం రంగులో ఇచ్చి, మీ ఇంట్లో ఏ వస్తువులు నీలం రంగుతో ఉన్నాయో అక్కడికి వెళ్ళి, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి ఇలాగా జతపరచమని చెప్పండి. ఒక వస్తువు, ఒక దారం ఇచ్చారనుకోండి, దాని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇది నీలం రంగులో ఉందని పిల్లలు జతపరచాలి. ఈ విధంగా మీరు యాక్టివిటీసు పిల్లల చేత చేయించండి. అలాగ నీలం రంగును గుర్తుపట్టాలి. నీలం నీలం నీలం. నీలం రంగు, బ్లూ కలర్ బ్లూ కలర్. ఇవి మనము చెప్పాల్సింది పిల్లలకి. నెక్స్ట్ మనము ఈ నీలం రంగుకు సంబంధించింది ఒక పాట చూద్దాం. మీకు నచ్చుతుందా పాట? అందరూ పాడాలి. నీలం 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 ఏమేమి నీలం? నీలం 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 ఏమేమి నీలం? నీలం 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 ఆకాశం నీలం. నీలం 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 ఆకాశం నీలం. నీలం 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 సముద్రం నీలం. నీలం 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 సముద్రం నీలం. నీలం 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 మేఘం నీలం. నీలం 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 మేఘం నీలం. సో ఈ విధంగా మీరు పాట ద్వారా కూడా పిల్లలకి నీలం రంగుని పరిచయం చేయొచ్చు. తర్వాత మనకి వర్క్ బుక్ ఒకటి ఉంది కదా, మీకు ప్రతిరోజు మేము వర్క్ బుక్ చూపిస్తూ ఉన్నాము. అభ్యసన దీపిక, పూర్వ గణిత భావనలకు సంబంధించిన అభ్యసన దీపిక. ఈ అభ్యసన దీపికలో మనకి నీలం రంగుకు సంబంధించిన ఒక అభ్యసన పత్రం అనేది ఉన్నది. ఇది మనకి ఆ అభ్యసన పత్రం. ఈ అభ్యసన పత్రము ఎలా చెయ్యాలనేది మీకు ఇప్పుడు మనము వీడియో ద్వారా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో పూర్వగణిత భావనలు అభ్యసన దీపిక 3 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక అభ్యసన పత్రాన్ని ఇప్పుడు చూద్దాం. రంగులు. నీలం రంగు. ఈ పేజీలో నీలం రంగుకు సంబంధించిన పరిచయం అనేది పిల్లలకు చేయడం జరుగుతుంది. ఇందులో గమనికలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు ఒకసారి చూద్దాం. ఆకాశం బొమ్మ, స్కూల్ యూనిఫామ్ బొమ్మ, నీలిరంగు డబ్బాను చూపించి గుర్తించమనాలి. రంగు పేరును పరిచయం చేయాలి. బిడ్డ చేత రంగుపై వేలు పెట్టి నీలం రంగు అని పలికించాలి. ఒకసారి చూద్దాం ఆ బొమ్మలు. ఆకాశం, యూనిఫామ్, రంగు డబ్బా, నీలం రంగు డబ్బా. వీటిని పిల్లలు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఇది నీలం రంగు, ఇది నీలం రంగు, ఇది నీలం రంగు అని పిల్లలు గుర్తించాలి. తర్వాత నీలం రంగు అని పలకాలి. తర్వాత మళ్ళీ ఒకసారి సూచనలు చూద్దాం. తమ చుట్టూ ఉన్న పరిసరాలలో బిడ్డ చేత నీలం రంగును గుర్తింపచేయాలి. నీలం రంగును చూపించు అని అడగాలి. అంటే తమ చుట్టూ అంటే ఇంటిలో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, అంగన్వాడీ కేంద్రంలో కావచ్చు. ఈ పిల్లలు అక్కడ నీలం రంగులో కనిపించే వస్తువులను చూసి నీలం రంగును
చూపించగలిగే స్థాయికి తీసుకురావాలి. ఆ రంగులో ఉన్న తనకు ఇష్టమైన వస్తువు పేరు బిడ్డను చెప్పమనాలి. అంటే నీలం రంగులో ఉన్న ఏదైనా వస్తువు పేరు బిడ్డను చెప్పమనాలి. నీలం రంగు పేరును బిడ్డకు పరిచయం చెయ్యాలి. ఆకాశం ఏ రంగులో ఉంది, స్కూల్ యూనిఫామ్ ఏ రంగులో ఉంది అని అడగాలి. బిడ్డ చేత నీలం రంగు పేరు చెప్పించాలి, చెప్పడానికి ప్రోత్సహించాలి. ఈ విధంగా బిడ్డకి మనం నీలం రంగును పరిచయం చేసిన తర్వాత ఇందులో కొన్ని కృత్యాలు ఇవ్వడం జరిగింది. నీలం రంగుతో నింపించాలి, నీలం రంగుతో నింపించాలి. ఈ విధంగా బిడ్డచే క్రేయాన్ కానీ రంగు పెన్సిల్ కానీ ఉపయోగించి ఈ బొమ్మలో నీలం రంగుతోటి నింపించాలి. అలాగే పక్కనున్న బొమ్మతో నీలం రంగుతోటి నింపించాలి. ఆ తర్వాత కృత్యం చూద్దాం. క్రింది ఆకారాలలో నీలిరంగు కాగితాలను అతికింప చేయాలి. నీలిరంగు కాగితాలు సేకరించి మనము మన ఏదన్నా పుస్తకాలు కానివ్వండి, ఈ విధంగా పుస్తకాలు ఏమన్నా ఉంటే ఈ నీలిరంగును తీసుకొని కాగితాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలకి ఇచ్చి పిల్లలకు ఈ విధంగా అంటించమని చెప్పాలి. చిన్న చిన్న ముక్కలు చేయొచ్చు. ఈ విధంగా పిల్లలకి గమ్ము ఇచ్చి గమ్ సహాయంతో అంటించి ఈ గీతల లోపల అంటించేలాగా బిడ్డకి నేర్పించాలి. ఈ విధంగా బిడ్డ అంటించాలి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో కూడా చిన్న చిన్న ఆకారాలు గీసి ఆ ఆకారాలలో కూడా నీలిరంగు కాగితాలతోటి అంటించవచ్చు. ఇలాగ ఇక్కడ ఆకారాలు గీసి ఉన్నాయి కదా, ఇలాగా ఆకారాలు గీయవచ్చు. మీకు వీలైతే చిన్న బొమ్మలు గీయవచ్చు. నీలిరంగులో ఏ వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు గీయవచ్చు. ఆ బొమ్మలు గీసి దాంట్లో కలర్ పేపర్స్ కావచ్చు, లేకపోతే కలర్ పెన్సిల్తో కావచ్చు, మీరు రంగులు వేయించండి. లేదా మీరు వీలైతే నీలి రంగుతోటి రంగు తయారు చేసుకొని కూడా ఒక చిన్న బ్రష్ ఇచ్చి బ్రష్తో కూడా చేయొచ్చు. లేదా ఇప్పుడు మీకు కాటన్ బడ్ అని అంటున్నాం కదా, ఇలాగా దీంతో కూడా రంగులో అద్ది చేయించవచ్చు. సో మీరు నీలిరంగు పరిచయాన్ని అలాగా రకరకాలుగా చేయొచ్చు. మీరంతా కూడా ఈ రంగును పరిచయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనము ఒక యాక్టివిటీలోకి వెళ్దాం. అంటే గతంలో మీకు కొన్ని సార్లు కొన్ని చూపించాము. దృశ్య తేడాలకు సంబంధించిన బొమ్మలు కొన్ని చూపించి దాంట్లో 2 బొమ్మలు చూపించి అందులో ఒక బొమ్మకు దృశ్యానికి సంబంధించిన తేడాలు కొన్ని ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో కనుక్కోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి యాక్టివిటీ ఒకటి చూపిస్తాను. సో తేడాలను కనుక్కోండి. సో ఇది తేడాలను కనుక్కోండి యాక్టివిటీ. ఈ బొమ్మ చూడండి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చూడండి. కాకపోతే పిల్లలకు చెప్పొద్దు, మీరు పిల్లలు మాత్రమే ఇది చూసి గుర్తుపెట్టాలి. ఆ 1వ బొమ్మకు 2వ బొమ్మకు, పై బొమ్మకి కింది బొమ్మకి కొన్ని తేడాలు ఉన్నాయి. పై బొమ్మకి కింది బొమ్మకి కొన్ని తేడాలు ఉన్నాయి. అవి చూడాలి. చూసి జాగ్రత్తగా చూసి ఎక్కడ ఆ తేడా ఉందనేది కనిపెట్టాలి. చూడండి, మీకు 1 నిమిషము సమయం ఇస్తున్నాం. 1 నిమిషము సమయం ఇస్తున్నాము. ఈ నిమిషంలో చూడాలి. మీరు చూస్తున్నారా? ఏమేం తేడాలు కనిపిస్తున్నాయి? నాకైతే తెలిసిపోయినాయి ఎక్కడెక్కడ తేడా ఉందో. 1, 2, ఇంకా 3 చూశాను. 4 కనిపిస్తున్నాయి. ఇంకా మీకు కనిపించాయా 4? ఇంకా 1 కూడా కనిపించిందా? నాకు ఇంకా కనిపించలేదు. సరే, మరి ఇప్పుడు ఏమిటా తేడాలనేది ఒకసారి చూద్దాం.
కర్సర్తో అదిగో అక్కడ చెట్టు, అక్కడ పైన చెట్టు ఉంది, కింద లేదు కదా. గుడ్. అక్కడ క్యారెట్, ఒక క్యారెట్ లేదు, కింది బొమ్మలో ఒక క్యారెట్ లేదు. ఇక్కడ వచ్చేస్తే అక్కడ చిన్న గడ్డిలాగా ఒక చిన్న బుష్ లాగా ఉంది కదా, అది ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, పైన ఆ కొండ చర్యన అది పైన లేదు, కింది బొమ్మలో లేదు. అలాగే దీని తోక మిస్ అయ్యింది, చూసారా, కుందేలు తోక మిస్ అయ్యింది ఇక్కడ. రైట్, గుర్తుపెట్టారా? 1 2 3 4 5 తేడాలు కనిపించాయి. గుర్తుపెట్టారా పిల్లలకి కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, దృశ్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిలలో తేడాలు పిల్లలు కనుక్కోవాలి. అది రేపు పఠన సంసిద్ధతకు కానివ్వండి, మిగతా అన్ని బడికి సంసిద్ధతలో అవన్నీ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము ఒక యాక్టివిటీ ఏంటంటే దృశ్య శ్రవణ సంబంధం. దృశ్యానికి శ్రవణానికి, శ్రవణానికి దృశ్యాన్ని అన్వయించుకోవడము. ఈ యాక్టివిటీ అంతా కూడా శబ్ద పరిచయానికి సంబంధించిన దాంట్లో ఇది 3వ విధానంలో ఉంది. అంటే ముందుగా మనం ఏం చేసాము, శబ్దాలను గుర్తించడం నేర్చుకున్నాము, ఆ తర్వాత శబ్దాలలో తేడాలను గుర్తించడం నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా భాషా పరిచయానికి సంబంధించినవే. మనం ఏదైనా భాష పరిచయం చేయాలి అని అంటే, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే భాష పరిచయం చేయాలి అని అంటే పిల్లలలో ముందుగా ఈ నైపుణ్యాలన్నీ డెవలప్ అయ్యి ఉండాలి, అభివృద్ధి చెంది ఉండాలి. అందులో శబ్దాలను గుర్తించడము, 2వది శబ్ద తేడాలను గుర్తించడము, 3వది శ్రవణ దృశ్యాన్ని అన్వయించుకోవడం, ఆ సంబంధం. సో ఇది యాక్టివిటీ మనకి. ఈ యాక్టివిటీని మనకి అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీదేవి మనకి చెప్తుంది. నమస్కారం అండి. మనము భాషా పరిచయంలో ఇప్పటివరకు రకరకాల శబ్దాల గురించి మనం విన్నాము, తెలుసుకున్నాము. అలానే శబ్దంలో తేడాలు కూడా తెలుసుకున్నాము, విన్నాము కూడా. అలానే మనము చూసిన దాన్ని విన్నదానికి సంబంధం, అంటే దృశ్య శ్రవణ సంబంధం అనేది 3వ నైపుణ్యము. ఈ 3వ నైపుణ్యం పిల్లల్లో అభివృద్ధి చెందాలి అంటే మనము ఏ కృత్యాలు చేయించాలో మనము తెలుసుకుందాము. దాంట్లో మనకి 2 కృత్యాలు ఇచ్చారు. ఆ 2 విధానాల్లో ఫస్ట్ మనకి దేనికైనా సరే మనకు కావాల్సింది ఈ చిత్రపటాలు, తర్వాత మనకి కంజీరా కావాలి, కంజీరాతోటి. దీంట్లో మనం చూసింది విన్నదాంతో లేదా విన్నదాన్ని చూసిన దాంతో మనము రిలేట్ చేసుకోవడం అనుకున్నాం కదా. దానికి మొదటి కృత్యంలో మనము ఈ 2 పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ బయటకి కానీ, లేదు అంటే అంగన్వాడీ సెంటర్లో అయినా ఆడించవచ్చు, ఇంటి దగ్గర కూడా ఆడించవచ్చు. మనము దీంట్లో మనము ఇది ఇల్లు, ఇది అంగన్వాడీ కేంద్రము. ఇది పిల్లలకి మనము ఈ 2 కార్డులు మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ ఇంటిలో మనకి ఉండే వస్తువులు, తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఉండే వస్తువులు, ఆ పదాలకి సంబంధించిన బొమ్మలన్నీ కూడా మనము రెడీగా పెట్టుకోవాలి. పిల్లలందరికీ కూడా ఈ కార్డులు ఇవన్నీ కూడా పిల్లలకి ఆ 2 అంగన్వాడీ కేంద్రంలో, తర్వాత ఇంట్లో ఉండే వస్తువులకు సంబంధించిన బొమ్మలన్నీ కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అవి వారికి పిన్ చేయాలి. అక్కడ పిల్లలు సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు టీచర్ కంజీరా శబ్దం చేస్తూ ఉండాలి. చేసినప్పుడు టీచర్ ఇల్లు అని చెప్పగానే ఇంట్లో ఉండే వస్తువులు ఉన్న పిల్లలందరూ కూడా ఒక జట్టుగా ఒక పక్కకి రావాలి. ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అప్పుడు అందరూ కూడా వారి దగ్గర ఉన్న ఈ బొమ్మని చూసుకుంటారు. ఇంట్లో కుండ అనే బొమ్మ ఉంటే కనుక ఇంట్లో ఉంటుంది కదా ఇది. తర్వాత ఇది షూస్, తర్వాత ఇంట్లో ఇంకా ఈ వాచ్, విండో, ఇది గేట్, అంబ్రెల్లా, ఇది చూడండి సోపు, ఆనియన్. ఇట్లా మనం ఏ పిక్చర్స్ పెడితే ఆ పిక్చర్లో ఇంట్లో ఉండే వస్తువులు, అంటే ఈ బావి, ఈ గోడ, ఇట్లాంటివి వీళ్ళందరూ, ఇది ట్యాప్, వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండే వస్తువుల దగ్గరికి వస్తారు. ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఈ బలపము, ఈ ఫ్లాగ్,
తర్వాత ఈ కుర్చీ, డెస్క్, బల్ల, తర్వాత పెన్ను, బంతి, తర్వాత ఎరేజరు. మనం అంగన్వాడీ కేంద్రంలో కానీ స్కూల్లో కానీ మనం ఏ వస్తువులు ఉపయోగిస్తామో ఈ వస్తువులు ఉన్న పిల్లలందరూ కూడా ఒక పక్కకి రావాలి. అంటే ఇవి మనం చెప్పాము, వాళ్ళు మనం ఇల్లు అని చెప్పగానే ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో మనం ఇవే కాకుండా ఇంకా టెలివిజన్, రెఫ్రిజిరేటర్ అవన్నీ ఆ బొమ్మలు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సోఫా, కుర్చీ అట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని వాళ్ళు ఇక్కడ వాళ్ళు విన్నదాన్ని చూసిన దానికి సంబంధం లాగా వాళ్ళందరూ కూడా ఒక జట్టుగా వాళ్ళు ఫామ్ అవుతారు. ఇది ఒక కృత్యము. దీని తర్వాత మనకి ఇలానే ఒక చిన్న ఆట ఆడించాలి పిల్లలతోటి. విధానం 2లో దానికి సంబంధించిన చిత్రపటాలు కూడా మనము ముందుగానే తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆ విధానంలో మనము కొన్ని చిత్రపటాలు ఒకే శబ్దంతో మొదలయ్యేవి కానీ రకరకాల శబ్దాలు, రకరకాల అక్షరాలకు సంబంధించిన శబ్దాలతో మొదలయ్యే పదాలు కానీ చిత్రపటాలు కానీ మనం తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా పిల్లలందరినీ కూడా బయట ఆవరణలో సర్కిల్ గీసి ఆ సర్కిల్ లోపల ఈ బొమ్మలన్నీ కూడా వేయాలి. ఆ సర్కిల్లో పిల్లలందరినీ నుంచోబెట్టి సర్కిల్ బయట టీచర్కి అంగీరా శబ్దం మోగిస్తున్నప్పుడు పిల్లలందరినీ కూడా చుట్టూ తిరుగుతూ ఉండమని చెప్పాలి. తిరుగుతూ ఉన్నప్పుడు టీచరు ఏదో ఒక అక్షరానికి సంబంధించిన శబ్దం చేసినప్పుడు ఆ అని, లేదు అంటే ఇక్కడ తా అనే శబ్దము, లేదు అంటే ఈ అనే శబ్దము అలా చేసినప్పుడు దానికి సంబంధించిన పిక్చరు పిల్లలు తీసుకోవాలి. తీసుకొచ్చి వారి దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు టీచరు ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఇదేంటిది, ఇందులో ఏముంది, ఇది ఇసుక. ఇసుకలో ఫస్ట్ మొదటగా ఏం శబ్దం వచ్చింది, ఈ అని పిల్లలతోటి పలికించాలి మరియు చెప్పాలి వారికి. ఈ విధంగా ఈ కృత్యాన్ని మనము వారితో పిల్లలతోటి చేయించాలి. శ్రవణ దృశ్య సంబంధాల్లో మనకి ఇది 2వ విధానం. ఈ 2 విధానాలు కూడా పిల్లలతోటి మనము చేయించాలి. దీంతో పిల్లలకి శబ్దంలో ఈ భాషా పరిచయంలో శబ్దాన్ని గురించిన నైపుణ్యాలన్నీ కూడా పిల్లలకి వస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాతే వారికి అక్షరాలు అవి నేర్పించడానికి మనము వారికి మొదలు పెట్టాలి. సో మీరంతా కూడా ఇలాగా ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు, మ్యాగజైన్స్లలో వచ్చే బొమ్మలు లేదా మీకు క్యాలెండర్లో లభించే బొమ్మలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కత్తిరించి 2గా విడదీసుకొని ఇలాగా కొన్ని విధానాల ద్వారా కూడా మీరు కృత్యాలు చేయించవచ్చు పిల్లల చేత. అంటే విన్నదానికి చూసిన దానికి అన్వయించుకోవడం అన్నట్టు. పిల్లలు ఆ సంబంధాన్ని గుర్తించడం. ఇప్పుడు ఇల్లు అనగానే ఏమైంది, ఇంట్లో ఏం వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులో ఉన్న ఏదైతే పెట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక జతగా అవ్వడం అన్నట్టు. అంటే ఇంట్లో ఏమున్నాయి అనేది వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు. ఆ గుర్తు తెచ్చుకొని ఆ పిల్లలందరూ కూడా ఒక జట్టు అవుతారు. ఇంట్లో మీరు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చిన్నపిల్లలతోటి కలిసి ఇట్లాగా యాక్టివిటీ చేయించవచ్చు. ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది. ఇది అంగన్వాడీ సెంటర్లో చేసిన వీడియో. ఈ వీడియో ఒకసారి చూద్దాం. చేస్తున్నప్పుడు ఈ గుండ్రం చుట్టూ తిరగాలి, సర్కిల్ చుట్టూ. నేను ఒక అక్షరం చెప్పినప్పుడు అక్షరానికి సంబంధించిన చిత్రపటాలు ఇక్కడ ఏమున్నాయో ఆ చిత్రపటాలు అన్ని తీసుకొని రావాలి. చూడు యోగిత, స్టార్ట్. ఏంటిది? ఉడత. ఉడత. ఉడతలో మొదటి శబ్దం ఏంటి? ఊ. ఇదేంటి? ఉంగరంలో మొదటి శబ్దం ఊ. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డలో మొదటి శబ్దం ఊ. ఉసిరి. ఉసిరిలో మొదటి శబ్దం ఊ. వెరీ గుడ్. మీరు ఆపంగానే ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరానికి సంబంధించిన చిత్రపటం కార్డు తీసుకొని ఎన్ని కార్డ్స్ ఉంటే అన్ని కార్డ్స్ తీసుకోవాలి. తీసుకొని పట్టుకొని నిలబడాలి. సరేనా? రెడీయా?
ఏంటిది? ఆకులు. ఇదేంటి? ఆకు. ఆకులో మొదటి శబ్దం ఏంటి? ఆ. 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 ఇదేంటి? ఆకు. ఆకులో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆ. ఇదేంటి? ఆకు. ఆకులో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆ. చుట్టూ తిరుగు. కంజీర ఆపగానే ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరానికి సంబంధించిన చిత్రపటం కార్డు తీసుకొని రావాలి. సరేనా? సరే. ఏంటిది? పొటాటో. ఆలుగడ్డ. ఆలుగడ్డలో ఆ ఏంటి? ఆలుగడ్డను. ఆ. ఆలుగడ్డను. ఆలుగడ్డ. ఆలుగడ్డలో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఇదేంటి? ఆటో. ఆటోలో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఇదేంటి? ఆకు. ఆకులో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆవు. ఆవులో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆ. సో ఇలాగా మనము పిల్లల చేత చిన్న చిన్న ఆటల ద్వారా కూడా మనము నేర్పించవచ్చు. చూసారా, ఆడుకుంటూ పాప ఏం చేస్తుంది? నేర్చుకుంటూ ఉంది. సో ఆడుకుంటూ ఉంది, నేర్చుకుంటూ ఉంది, ఆడుతూ నేర్చుకుంటూ ఉంది. ఈ వయసులో పిల్లలు ఆడుతూ నేర్చుకోవాలి. అంతేకాని కూర్చొని ఓ పుస్తకం ముందు పెట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని లేదా పెన్సిల్ పట్టుకొని రాసుకుంటూ నేర్చుకునే వయసు కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రీ స్కూల్ ఏజ్లో, అంటే స్కూలుకి ముందు, ఈ వయసులో స్కూలుకి ముందు 3 నుండి 5 సంవత్సరాల వయసులో పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ఉన్నారు, గమనిస్తున్నారు కదా, అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఆ స్కిల్స్ అన్నీ కూడా, ఆ నైపుణ్యాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సో అంటే మనం ఈ అవకాశాలు కల్పించాలి పిల్లలకి. మనము ఇలాంటి అవకాశాలన్నీ కల్పించాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఏం చేసాము? సర్కిల్ మధ్యలో ఒక చిన్న చిన్న బొమ్మలు పెట్టాము, అక్షరాలకు సంబంధించిన బొమ్మలు పెట్టాము ముఖ్యంగా. సో దాని ద్వారా ఏం నేర్చుకున్నారు వాళ్ళు? అక్షర శబ్దాన్ని నేర్చుకున్నారు. అలాగే విన్నదానికి చూసిన దానికి వాళ్ళు అన్వయించుకున్నారు, ఆ సంబంధాన్ని గుర్తించారు. అంటే ఆ అక్షరానికి సంబంధించిన బొమ్మలు ఏమున్నాయో చూసుకొని దానికి సంబంధించిన బొమ్మని తీసుకొని వచ్చారు. చూసారు కదా, చిత్రపటాలని తీసుకొని వచ్చారు. అంటే ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఆ వినికిడి ఒకటి, ఆ గ్రహించడం ఒకటి, ఇవన్నీ కూడా గుర్తించడం ఒకటి, ఇవన్నీ కూడా రేపు వాడు చదువుకోవడంలో ఎంతో సహాయపడుతుంది, చదువులో సహాయపడుతుంది. సో ఇది మనము ఇప్పుడు ఈ శ్రవణ దృశ్య సంబంధాలను గుర్తించడానికి సంబంధించిన యాక్టివిటీ. పోతే నెక్స్ట్ మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీ, అంటే నిన్న మొన్న మనము అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరానికి సంబంధించిన పరిచయం అనేది చేయడం జరిగింది. ముందుగా మనము ఆ శబ్దానికి సంబంధించిన పరిచయం జరిగింది. శబ్దం తర్వాత మనము ఆకారంలోకి వెళ్దాం. ఇప్పుడు ఏ అక్షరానికి సంబంధించిన పరిచయము 2-3 యాక్టివిటీల ద్వారా, వర్క్ బుక్ ద్వారా మీరు నిన్న మొన్న చూడడం జరిగింది. ఇప్పుడు ఆ ఆకారాన్ని పిల్లలకి ఎలా పరిచయం చేయాలనేది మనకి విజయలక్ష్మి సూపర్వైజరు మనకి స్టూడియోలో ఉన్నారు, తను వివరిస్తారు. మనం ఇంతకుముందు మేడం చెప్పినట్టు భాషా పరిచయం చేసేటప్పుడు పిల్లలకు అక్షరాల పరిచయం చేస్తున్నప్పుడు మొదటగా శబ్ద పరిచయం చేశాము. శబ్ద పరిచయం చేసిన తర్వాత ఏ అక్షరం శబ్ద పరిచయం చేసిన తర్వాత ఏ అక్షరంతో వచ్చే పదాలతో ఒక ఆట కూడా ఆడించుకున్నాము నిన్న మనము, టెలిఫోన్ ఆట. ఈ ఆట ద్వారా పిల్లలు పదాలను నేర్చుకుంటారని కూడా చెప్పాము. తర్వాత వర్క్ బుక్లో కూడా చూసాము యాక్టివిటీ. దాని తర్వాత ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేది ఆకార పరిచయం అన్నమాట. ఈ ఆకార పరిచయం ఎలా చేయాలి పిల్లలకు? సో ఇది కూడా మనం ఒక చిన్న యాక్టివిటీ లేదా ఆట ద్వారా పిల్లలకు నేర్పించవచ్చు. ఈ యాక్టివిటీ పేరు, ఈ ఆట పేరు చూసి నేర్చుకుందాం. మనం ఏదైనా చూసింది త్వరగా నేర్చుకుంటాం, ఇది మనందరికీ తెలిసిందే. అయితే పిల్లలకు మనం చూయించి అక్షరాన్ని నేర్పించాలన్నమాట. ఈ చూసి నేర్చుకోవడం అనేది మనము
పిల్లలకు అలవాటు చేస్తే ప్రతిదీ చూస్తూ ఉండడము గమనిస్తూ ఉంటారు. పిల్లలకు పరిశీలన శక్తి పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ అక్షరాన్ని చూపించే విధానం ఎలా అన్నది కూడా తెలుసుకుందాం. అయితే మొదటగా మనం చెప్పుకుంటున్నది ఏ అక్షరం. ఈ ఏ అక్షరం పరిచయం చేయడానికి మనము పిల్లల కోసం కార్డులు తయారు చేసుకోవాలి. అయితే ముందుగానే మనము పిల్లలకి ఏ అక్షరం అయితే పరిచయం చేస్తున్నామో ఆ అక్షరాన్ని మనము కార్డు రూపకంలో తయారు చేసుకొని పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ తీసుకొని వచ్చా కొన్ని కార్డ్స్. ఏ అక్షరానికి సంబంధించిన కార్డులు తయారు చేసుకుని వచ్చాను. ఇది పిల్లలకు ఇలా చూపించాలి, బాగా గమనించమని చెప్పాలి. ఎలా ఉంది, మంచిగా చూడండి అని పదే పదే చూడమని చెప్పాలి. ఇలా చూడటం వలన పదే పదే దాని వంకాటే చూడటం వలన పిల్లలు పరిశీలన శక్తి పెరుగుతుంది. మరి వారి మెదడులో ఈ ఆకారం ముద్రణ అయిపోతుందన్నమాట. ఓ ఇది ఏ. పిల్లలు మీరందరూ చూస్తున్నారు కదా, ఇది ఏ అక్షరం. ఏం అక్షరం పిల్లలు చెప్తున్నారా? ఏ అక్షరం. అయితే దీన్ని మనము క్యాపిటల్ ఏ అంటాము. ఏమంటాం పిల్లలు? క్యాపిటల్ ఏ. పిల్లలు మీరందరూ గట్టిగా చెప్పండి, ఇది క్యాపిటల్ ఏ. ఏ. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను. చూస్తున్నారా పిల్లలు? చూసారా మీరందరూ? ఇంకో కార్డు తీసుకొచ్చాను నేను. ఇది కూడా ఏ అనండి పిల్లలు. ఏ. మళ్ళీ అనండి. ఏ అన్నారా? చూస్తున్నారా ఎలా ఉంది ఆకారము? అందరూ చూసారా? గుర్తుపట్టారా ఏ అక్షరాన్ని? ఓకే. అయితే మనం ఇందాక చూసింది కూడా ఏనే, ఇది కూడా ఏనే. దీన్ని మనము ఇప్పుడు ఇలా ఈ రెండు చూసాం మనం ఇప్పుడు, అవునా? ఇది చూసాము, ఇది చూస్తున్నాము ఇప్పుడు. దీన్నేమో క్యాపిటల్ ఏ అంటాము. ఏమంటాం పిల్లలు? క్యాపిటల్ ఏ అంటున్నారా? క్యాపిటల్ ఏ. ఇప్పుడు ఇది స్మాల్ ఏ. ఏమంటాం పిల్లలు? స్మాల్ ఏ అంటున్నారా అందరూ? స్మాల్ ఏ. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. చూస్తున్నారా పేరెంట్స్? మీరు అందరూ కూడా పిల్లలకు ఇలాంటి కార్డ్స్ తయారు చేయండి ఇంట్లో. పిల్లలకు గుర్తించేటట్టు ఇంట్లో మనము అవకాశాలు కల్పించాలి. ఇలా ఎంత అవకాశాలు పిల్లవాళ్ళకు కనిపిస్తే ఆ కల్పించడంలోనే పిల్లవాళ్లకు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కార్డ్స్ తయారు చేయడం కూడా ఈజీ అండి. సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న కార్డ్స్ ఏవైనా వాడుకోవచ్చు. పెళ్లి కార్డులు కానీ, లేకపోతే గట్టిగా మందంగా ఉన్నది కానీ, లేకపోతే క్యాలెండర్ తీసుకోండి. ఏదైనా క్యాలెండర్కి ఖాళీగా వెనకాతలు ఉంటుంది కదా, అక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న కొంచెం మందంగా ఉన్న పేపర్ తీసుకున్నానండి. దీనికి ఒకటి చిన్న తాడు, ఒక ట్యాగ్ వేసానండి. దీని మీద రాయండి పిల్లలకు. క్యాపిటల్ ఏ రాయండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఇది మీరు ఇంట్లో వేలాడదీయండి. వేలాడదీసి పిల్లలు దీన్ని చూసేటట్టు పెట్టి పిల్లలకు పదే పదే చూపిస్తూ ఇదేంటి, ఇదేంటి, ఇది ఏంటిది, ఏ అక్షరం, ఏ అక్షరం అని పదే పదే గుర్తు చేస్తూ ఉండండి. ఇంకోటి రాద్దాం. ఇంకొకటి నేను ఇక్కడ ఒక క్లిప్ పెట్టానండి. దీనికి ఒక క్లిప్ పెట్టి దీన్ని కూడా మనము వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో ఏ రాస్తున్నాను. ఇది కూడా ఎక్కడైనా పిన్ చేయండి. పిన్ చేసి ఇదేంటి పిల్లలు? ఏ. పిల్లలు చెప్తున్నారా అందరూ? ఏ. సో ఇదేమో క్యాపిటల్ ఏ. నేను కదిలిస్తున్నాను కదా, ఇది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ ఏ. రెండు ఏలే. మళ్ళీ చెప్పండి. ఏ. ఏ. చూసారు కదా పేరెంట్స్? సో మీరు అందరూ కూడా పిల్లవాడికి ఇలాంటి చిన్న చిన్నవి చేయండి. ఇంట్లో చేసి ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. పెట్టి పిల్లవాడికి పదే పదే చెప్పించండి. ఇదేంటి, ఇదేంటి అని గుర్తుపట్టేటట్టు చేయండి. ఏది క్యాపిటల్ ఏ, ఏది స్మాల్ ఏ అన్నది కొంత మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు. కాకపోతే ఏ అక్షరాన్ని గుర్తుపట్టేటట్టు మాత్రం ఖచ్చితంగా చేసే పద్ధతి ఇది. సో ఇవన్నీ పద్ధతుల ద్వారా నేర్పించడం వల్లనే పిల్లవాడికి నేర్చుకునేది చక్కగా జరుగుతుందని
ఊరికే పలక మీద రాయించేసి దిద్దమనటం తప్పు అని కూడా ఇదివరకు మనకు మేడం చెప్పారు. సో ఈ పద్ధతుల ద్వారా నేర్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది ఒక విధానం. ఇప్పుడు పిల్లలకు ఆటలు అంటే ఇష్టం అనుకున్నాం కదండి. సో ఆటల ద్వారా నేర్పిస్తే ఆటలు ద్వారా నేర్పించినవి బాగా గుర్తుంటాయి, పిల్లలు సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇంకొక ఆట ద్వారా ఈ ఏ అక్షరాన్ని గుర్తుపట్టేటట్టు చేసే ఆట నానేస్తం. నానేస్తం అంటే నా ఫ్రెండ్, పిల్లలందరికీ ఇష్టమైంది ఇది ఆట. సో ఇది ఎలా ఆడాలి అన్నది చెప్పుకుందాం మనము. సో కొన్ని కార్డ్స్ చేసుకోండి మీరు, ఇలాంటివి ఏ అక్షరంతో ఒక 2-3 కార్డ్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము స్క్రీన్ పైన చూద్దామండి. ఏ ఇలాంటివి కార్డ్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో అన్నది చూడండి. పిల్లలు ఇంట్లో 4 ఉంటే 2 ఏమో ఏ అక్షరంతో కార్డులు, దాని తర్వాత 2-3 పిల్లలు ఇద్దరు 4 పిల్లలు ఉంటే 2 ఏమో ఏ అక్షరాల కార్డులు, తర్వాత మళ్ళీ 2 ఏ పదాలుతో ఏ అక్షరంతో ఉన్న పదాలుతో కొన్ని కార్డ్స్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని కార్డ్స్ చేసుకున్నాం, 3 చేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇదొకటి, 3 కార్డ్స్ చేసుకున్నాము. దాని తర్వాత ఏ అక్షరంతో వచ్చే పదాలను యాపిల్, యాక్స్, యాంట్ ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆ కార్డ్స్ కూడా కొన్ని చేసుకోండి, ఆ పిక్చర్ కార్డ్స్ కూడా చేసుకోండి. అవి కూడా మన దగ్గర ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ యాపిల్, యాంట్, యాక్స్ ఈ బొమ్మలున్న కార్డులు కూడా చేసుకోండి. 3 ఏమో ఏ అక్షరంతో ఉన్న కార్డులను చేసాము, 3 ఏమో ఏ అక్షరంతో వచ్చే పదాల కార్డులు యాపిల్, యాంట్. ఇలా కార్డ్స్ చేసుకున్న తర్వాత పిల్లలకు మనం నేర్పించే ఏ అక్షరం అయితే ఉంటుందో వాటినే తీసుకున్నాం మనం ఇందులో. దాని తర్వాత ఏం చేయాలంటే పిల్లలకు ఇవన్నీ చూపించిన తర్వాత పిల్లలకు అంటించండి. ఇక్కడ ఈ ఏ అక్షరంతో ఉన్న కార్డులను మళ్ళీ ఏ పదంతో చేసిన కార్డులు యాపిల్స్ అవి ఉన్నాయి కదా, అవి చూపించండి. ఇలా అంటించండి. ఇక్కడ పాపకు గౌనుకు తగిలించాం. ఇలా ఇక్కడ గొడ్డలితో ఉన్నది పిల్లకు ఇక్కడ పిన్ చేసాం. ఇదిగోండి యాంట్ బొమ్మ ఉన్నది పాపకు ఇక్కడ తగిలించాం. అయితే ఇలా చేసిన తర్వాత పిల్లలకు అంటించిన తర్వాత శబ్దం చేస్తూ ఉండాలి. ఏదైనా కంజీరా ఉంటే కంజీరా, లేకపోతే ఏదైనా మ్యూజిక్తో, లేకపోతే మనం ఏ అక్షరంతో వచ్చే పాట ఏదైనా పాడుతుంటూ పిల్లల్ని రౌండ్గా తిరగమని చెప్పాలన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అక్షరం కాబట్టి ఏ ఫర్ యాపిల్ అనుకుంటూ పాట పాడుతున్నప్పుడు పిల్లలు రౌండ్గా తిరుగుతూ ఉండాలి, కంజీర శబ్దం చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఎవరైతే ఆట ఆడిస్తున్నారో వాళ్ళు మధ్యలో స్టాప్ అనండి. స్టాప్ అన్నప్పుడు పిల్లలు ఏం చేయాలంటే, కొందరికేమో మనము ఏ అక్షరం కార్డులు పెట్టాము, కొందరికేమో పిక్చర్ బొమ్మతో ఉన్న కార్డు పెట్టాం కదా. ఈ ఏ అక్షరం ఉన్న కార్డు బాబు కానీ పాప కానీ వెళ్ళి ఏ అక్షరంతో ఉన్న బొమ్మ యాక్స్ కానీ యాపిల్తో వెళ్ళి జత చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా ఆట? సో ఇదేంటి, నా ఫ్రెండ్, నా నేస్తం ఆట అనమాట. సో ఏ అక్షరం వెళ్ళి ఏ పదం ఉన్న బొమ్మతో జత కట్టింది, ఇది ఆట. సో నానేస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం, అది ఆట ఆడే విధానం చూద్దాం.
తేజస్వి నీ నేస్తం ఎవరు? నీ నేస్తం ఎవరు? ప్రణతి నీ నేస్తం ఎవరు? నీ నేస్తం ఎవరు? ఇలా పిల్లలతో ఆటలు ఆడించడం వలన పిల్లలు అక్షరాన్ని గుర్తుపడతారు. ఆ అక్షరంతో మొదలయ్యే పదాలను, ఆ బొమ్మలను కూడా గుర్తుపడతారు. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒక వర్క్ బుక్ అనేది మనము 3 నుండి 4 సంవత్సరాల పిల్లలకి ఒక వర్క్ బుక్, 4 నుండి 5 సంవత్సరాల పిల్లలకి ఒక వర్క్ బుక్ ఇవ్వడము జరుగుతూ ఉన్నది అంగన్వాడీ కేంద్రాలలో గత సంవత్సరం నుంచి. అయితే ఆ మొదటి 3 నుండి 4 సంవత్సరాల వర్క్ బుక్లో ఈ యాక్టివిటీకి సంబంధించిన, అంటే ఏ షేప్కు సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన చిన్న షీట్ ఒకటి మీకు చూపించాలనేసి మేము ప్రయత్నిస్తున్నాము. ఆ వీడియో ఒకటి మీకు చూపిస్తాము. ఇప్పుడు ఏ అక్షరానికి సంబంధించిన 3వ అంశంలోకి వద్దాం. 3వ అంశం ఏముందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ ఏ, అంటే ఏ అక్షరాన్ని గుర్తించడం. ఇంగ్లీష్లో 2 రకాల అక్షరాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ లెటర్స్, రెండవది స్మాల్ లెటర్స్. దాన్నే అప్పర్ కేస్ లెటర్స్ లేదు లోవర్ కేస్ లెటర్స్ అంటాము. కాబట్టి ఈ ఏ అక్షరానికి సంబంధించినవి ఎక్కడొచ్చినా కూడా మనము గుర్తించేలా ఉండాలి. అదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్. ముందుగా చెప్పినట్టు 2 రకాల ఏలు ఉంటాయి కాబట్టి ఇది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ ఏ. అంటే ఎక్కడ వచ్చినా కూడా పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ ఆకారంలో కనిపిస్తే దీన్ని క్యాపిటల్ ఏ అంటాము, ఈ ఆకారంలో కనిపిస్తే దాన్ని స్మాల్ ఏ అంటాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. చెప్పండి నాతో పాటు, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. టీచర్స్, తల్లిదండ్రులు కూడా చెప్పండి, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. ఈ విధంగా క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ చెప్పించిన తర్వాత పిల్లలకి పదే పదే ఒక పెద్ద కాగితం మీద పెద్దగా అక్షరాలను రాసి చూపిస్తే వారు ఎక్కడ చూసినా కూడా గుర్తించేలా ఉండాలి. పిల్లలు ఇది గుర్తిస్తున్నారా లేదా అని తెలియడానికి తల్లిదండ్రులు లేదా టీచర్లు ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చు. ఇంగ్లీష్ పేపర్లో కానీ, మ్యాగజైన్లో కానీ, మన తెలుగు పేపర్లో ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కానీ ఎక్కడెక్కడ ఏ అక్షరం కనిపిస్తుందో అది చూపించి ఇదే అక్షరం అంటూ పిల్లలకి చెప్పాలి. నేర్చుకున్న తర్వాత ఇది ఏ అక్షరము అని అడగాలి. ఆ రకంగా పిల్లలు ఎక్కడైనా కూడా ఏని గుర్తించేలా చూడాలి. చివరిగా మళ్ళొకసారి చెప్తున్నాను, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. సరే, దీని తర్వాత ఒక చిన్న ఇంకొక వీడియో ఉంది వర్క్ బుక్లోనే 4వ పాయింట్, 4వ అంశానికి సంబంధించిన వీడియో. ఇంగ్లీష్ భాషలో మొదటి అక్షరమైన ఏ సంబంధించి 4వ అంశంలోకి వద్దాం. ఇక్కడ ఏమనుందంటే ఇది మనకి వర్క్ బుక్లో ఇచ్చినటువంటి అంశాలు. దాంట్లో 4వ అంశం పిక్చర్ రిలేటెడ్ టు ఏ, అంటే ఏకి సంబంధించిన బొమ్మలు. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్స్, పిల్లల్ని ఈ చిత్రాలను గుర్తించగలగాలి. అండ్ సే ఇట్ అలౌడ్, దాన్ని గట్టిగా చెప్పాలి. అంటే ఈ అంశం యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుగానే మనం పిక్చర్ రీడింగ్ చేసాము, తర్వాత శబ్దం తెలుసుకున్నాము, ఎక్కడున్నా కూడా ఏ అక్షరాన్ని గుర్తించేలా చేసాము. ఇప్పుడు పిల్లలు పిక్చర్ని గుర్తించి, ఈ చిత్రాన్ని గుర్తించి దీన్ని ఇంగ్లీష్లో పలకగలగాలి. దీని యొక్క ముఖ్యోద్దేశం అది. పిల్లలు ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ సే ఇట్ అలౌడ్, ఈ అక్షరాలను ఈ చిత్రాలను గుర్తిస్తూ ఇంగ్లీష్లో గట్టిగా చెప్పాలి. దీన్ని ఇలా చెప్పడం వల్ల పిల్లలు ఉచ్చారణలో ఏదైనా తేడా ఉంటే మనం సరిచేయవచ్చు. అలాగే పిల్లలు ప్రతి చిత్రాన్ని కూడా ఇంగ్లీష్ పదజాలంలో నేర్చుకున్నారా అనేది మనం తెలుసుకోవచ్చు. తెలియని పిల్లలకి సరిచేస్తూ మళ్ళీ తెలియపరచాలి. ఆ రకంగా పిల్లలతో పదే పదే చెప్పించడం వల్ల ఈ పదజాలము పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు పిల్లలు, నేను అడుగుతుంటాను, మీరు అక్కడి నుంచి చెప్పండి. పిల్లలు, ఇది ఏంటి? గట్టిగా చెప్పండి. ఇది ఇంగ్లీష్లో ఏమంటాము? ఇది యాపిల్. పిల్లలు, ఈ చిత్రాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాము?
ఏ అక్షరానికి సంబంధించిన ఈ చిత్రాన్ని ఏమంటాము? ఏంజెల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏంజెల్. మీరు చెప్పండి ఇదేంటో. పిల్లలు, మరి ఏ అక్షరానికి సంబంధించిన ఈ చిత్రం ఏంటో చెప్పండి. చూడండి, ఇది ఏరోప్లేన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక చిత్రానికి వస్తున్నాను. 4వ చిత్రం. ఏ లెటర్కి సంబంధించిన ఈ చిత్రం పేరేంటో చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పాలి. యాక్స్. మరి ఈ చిత్రాన్ని ఏమంటాం చూద్దాం. ఇంగ్లీష్ అక్షరంలోని ఏకి సంబంధించి ఈ చిత్రాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. యారో. వెరీ గుడ్. మరి చివరిగా ఈ చిత్రం పేరేంటో చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పాలి. యాంట్. ఈ రకంగా పిల్లలందరితోటి ఎంతవరకు వాళ్ళు చెప్తున్నారు అని మనం వారికి సహకారం లేకుండా సొంతంగా చెప్పేలాగా చూసి ఎక్కడెక్కడ తప్పుపోతుందో గుర్తించి ఆ పదాన్ని మళ్ళీ ఉచ్చరించేలా చేయాలి. ఇది పిల్లలు చిత్రాల్ని గుర్తించడం మరియు బయటికి చెప్పడం. సో ఇలాగా మనము వర్క్ బుక్లో ఈ అక్షరానికి సంబంధించిన ఏ లెటర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది. మీరు కూడా అలాగా చేయించండి. ఓకే, తర్వాత మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. అయితే ఇది ఆల్రెడీ మీకు ముందు మేము చెప్పడం జరిగింది. ICDS.TGWD.in/preschool PRESCHOOL. ఇది వెబ్సైట్ అడ్రస్. ICDS.TGWDCW. అంటే చుక్క IN పెట్టి ప్రీస్కూల్ PRESCHOOL. ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మీకు ప్రీస్కూల్కు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాం. ఇప్పుడు నేను ఏదైతే అడ్రస్ చెప్పానో అది మనం అడ్రస్ టైప్ చేసుకుంటే ఇది మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మీకు వెబ్సైట్ కనిపిస్తుంది. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎట్ అంగన్వాడీ సెంటర్. దాంట్లో మీకు కిందికి రండి, ఇలాగా ఐకాన్స్ కనిపిస్తాయి. గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు, అలాగే మీ అండ్ మై సరౌండింగ్స్ నేను నా పరిసరాలు, ప్రీ న్యూమరసీ అంటే పూర్వ గణితానికి సంబంధించినవి, గేమ్స్, అలాగే టీశాట్. ఇప్పుడు మీకు టీశాట్ కార్యక్రమాలు గత 20 రోజుల నుంచి మీకు వస్తూ ఉన్నాయి చూడండి. యాక్టివిటీస్ అన్ని రోజువారీ కూడా ఇందులో టీశాట్లో పెట్టడం జరిగింది. మీరు ఇది క్లిక్ చేశారు అని అంటే పాతయన్నీ కూడా మీరు చూడవచ్చు. 17వ తారీఖు నుంచి మనకు ఈ యాక్టివిటీస్ అనేటివి మీకు చూపించడం జరుగుతూ ఉంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు దానికి లింక్ అయ్యి చూపిస్తుంది. అలాగే మీరు ఇంట్రొడక్షన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ ఐకాన్ ఉంది, అంటే దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినవి కొన్ని వీడియోస్ మేము అందులో పెట్టడం జరిగింది. మేము కొన్ని వీడియోస్ మేము పెడతా ఉన్నాము. దాంట్లో ఉన్న వీడియోస్ మీరు చూడొచ్చు. యోగాకు సంబంధించినది ఉన్నది, అలాగే స్టోరీ బుక్స్, కథలకు సంబంధించిన అంశాలన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. కథల పుస్తకాలు ఉన్నాయి, అంటే మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ పబ్లిష్ చేసిన పుస్తకాలన్నీ కూడా అందులో పెట్టడం జరిగినది. అలాగే యాక్షన్ సాంగ్స్, కొన్ని యాక్షన్ సాంగ్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్న యాక్షన్ సాంగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అలాగే క్రియేటివ్ యాక్టివిటీస్, సృజనాత్మక అంశాలకు సంబంధించిన యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష పరిచయానికి సంబంధించిన, అక్షరాల పరిచయానికి సంబంధించిన అంశాలన్నీ, ఆటలు కానివ్వండి, ఆటపాటల ద్వారా నేర్చుకుంటారు కదా, అవన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతూ ఉన్నది. సైన్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అందులో పెడతా ఉన్నాము ఒక్కొక్కటి. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అంటే మీ బిడ్డ ఎలా ఎదుగుతాడు, మీ బిడ్డ అభివృద్ధి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన
అంశాలు ఏమిటి అంటే ఆ అంశాలు మీరు ఒక్కొక్కటి చూశారు అని అంటే ఒకసారి ఒకటి చూపిస్తాను నేను మీకు. సో అందులో మీరు చూశారు అని అంటే అందులో ఏం కనిపిస్తుంది అంటే మీకు బిడ్డ శారీరక అభివృద్ధి కానివ్వండి, ఆ అభివృద్ధులకు సంబంధించిన అంశాలు, ఒక శారీరక అభివృద్ధి అన్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. ఆ అంశాలలో చూసారా, ఇవి చేయగలుగుతున్నాడా మీ బిడ్డ, 3 నుండి 4 సంవత్సరాల బిడ్డ ఇవి చేయగలుగుతున్నాడా, ఇది 3 నుండి 4 సంవత్సరాల బిడ్డకు సంబంధించింది. అలాగే 4 నుండి 5 సంవత్సరాల బిడ్డకు సంబంధించింది ఉంది. దాని కిందికి వస్తే అలాగే 4 నుండి 5 సంవత్సరాల బిడ్డకు సంబంధించింది ఉంది. ఇందులో చూడండి శారీరక అభివృద్ధి ఉంది. కిందికి వచ్చేస్తే మీకు మేధో వికాసానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మళ్ళీ కిందికి వస్తే సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే కిందికి వస్తే భాష అభివృద్ధికి సంబంధించిన అంశాలు. అంటే పిల్లవాడు ఇవి చేస్తున్నాడా లేదా అనేది మీరు చూసుకుంటా ఉండవచ్చు. అంటే మీ బిడ్డ ఇవి చేస్తున్నాడా లేదా అంటే అప్పుడు మీ బిడ్డకి ఆ నైపుణ్యం అనేది అభివృద్ధి చెందింది అని అన్నట్టు. అంటే ఆ వయసులో ఖచ్చితంగా బిడ్డకి ఈ నైపుణ్యాలు అభివృద్ధి చెంది ఉండాలి. ఈ వయసులో అంటే 4 నుండి 5 సంవత్సరాల వయసు, 3 నుండి 4 సంవత్సరాల వయసు, అవి మాత్రమే మీకు ఇప్పుడు ఇందులో పెట్టడం జరిగింది. అంతకంటే తక్కువ వయసు పిల్లలు కూడా మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. కొద్ది రోజులలో అవి కూడా మేము అందులో పెడతాము. అప్పుడు మీరేంటంటే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చెక్ లిస్ట్. మీ బిడ్డ ఈ నైపుణ్యాలు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేవు అని అంటే మీకు దానికి సంబంధించిన అనుభవాలు అనేటివి మీరు అందిస్తూ ఉండాలి. అనుభవాలు అందించినప్పటికీ కూడా మీ బిడ్డ ఆ పని చేయలేకపోతున్నాడు అని అంటే అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్కు చూపించాలి. పిల్లల డాక్టర్కి, చిల్డ్రన్ స్పెషలిస్టు చూపించి మా బిడ్డ ఇది చేయలేకపోతున్నాడు, ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా ఈ పని చేయలేకపోతున్నాడు అంటే మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 3 నుండి 4 సంవత్సరాలు అంటున్నాం అంటే ఈ వయసు, ఈ 1 సంవత్సరం మొత్తంలో ఎప్పుడన్నా బిడ్డ చేయగలడు అని. ఒకవేళ ఆ వయసు దాటి వెళ్ళాడు అని అంటే 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు అయినా కూడా బిడ్డ చేయలేకపోతున్నాడు అని అంటే అప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్కి చూపించాలి. సో ఇలాగ మనము ఇందులో ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. మీరు ఒకసారి ఆ వెబ్సైట్ అడ్రస్ మీకు చూపించాము, మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూడండి, చూసి ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. థ్యాంక్ యూ.